నల్లగొండ నియోజకవర్గ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నా గెలుపు కోసము ఆనిసలు కృషి చేసినటువంటి ఈ నల్లగొండ కార్యకర్తలకి అభిమానులందరికీ కూడా వారందరూ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మరి వారి భవిష్యత్ కార్యాచరణ ముఖ్యంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గం. మరి ఈ సమావేశానికి వేలాదిగా మరి తరలి రావడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున మరొకసారి ముఖ్యంగా గెలుపు కోసం మరి కష్టపడ్డారు. జరిగినటువంటి అనేక దుష్ప్రచారాలు ఈ నల్గొండ నియోజకవర్గంలో ఓటమి కోసం మరి రెండు పార్టీలు మరి పెద్ద వ్యక్తులు నా మీద అనేక కుట్రలు చేసినప్పటికీ మరి ఈరోజు 27,096 ఓట్లు మరి సాధించడము నా గెలుపు కోసం కష్టపడినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఒకసారి వారందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని మరి భవిష్యత్తులో మరి గ్రామాలలో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీగా గెలవాల్సిన అవసరం ఉన్నది. వారు అందరూ కూడా రేపు జనవరిలో జరిగే మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిద్ధం కావాలని మరి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. వారందరూ కూడా మరి ధైర్యంగా మరి భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మరి వాళ్ళు నాకు మరి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మరి నాకు మరి వివిధ పార్టీల నుండి మరి పోటీ చేయాలి, పార్లమెంట్కి పోటీ చేయాలని మరి అంటున్నప్పటికీ నా కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నా. ఖచ్చితంగా మరి నేను అవసరం అనుకుంటే మరి పార్లమెంట్ బరిలో కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి నా మీద మరి మొన్న ఇంకా కూడా మరి ఓట్లు రావాల్సిన అవసరం ఉండే అన్నీ కూడా రామరాజు అమ్ముడు పోయిండు, కొనేస్తాము, ఆయనకి ఏం అన్యాయం జరగదు అని చెప్పేసి ఎమ్మెల్సీ ఇస్తున్నాము అని చెప్పేసి మరి గ్రామాలలోకి వెళ్ళేసి ప్రచారం ముగిసిన తర్వాత మరి అనేక దుష్ప్రచారాలు జరిగినాయి. మరి నా వెంట పెద్ద పెద్ద నాయకులు లేరు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మరి కౌన్సిలర్లు కానీ ఇలాంటి నాయకులు లేకపోవడం, మరి నిస్వార్థంగా కల్మషం లేని వ్యక్తులు నా వెంట పనిచేసారు. వారికి కుయుక్తులు తెలియకగా మరి వాళ్ళ గ్రామాలకు వచ్చినటువంటి ప్రచారాన్ని మరి వాళ్ళు తిప్పికొట్టలేక ప్రజలు నమ్మి నిజంగా మా బిడ్డ మరి నిజంగా న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి మరి ఈరోజు మరి ఓట్లు ఆయనకు అన్ని వచ్చినాయి. మరి గెలిచినటువంటి వ్యక్తి కూడా అన్ని ఊహించలేదు ఓట్లు వస్తాయని చెప్పేసి. అయినప్పటికీ మరి ఈరోజు ప్రజల తీర్పుని, ఈ నల్గొండ ప్రజల తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మరి R&B మినిస్టర్గా మరి గెలిచినటువంటి ఇక్కడ గెలిచిన మరి వెంకరెడ్డి మరి మంత్రిగా అవకాశం రావడము మరి స్వాగతిస్తూ ఉన్నాము. మరి ముందే ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజల కోసము ఒక మేనిఫెస్టో తయారు చేసిన మరి ఇప్పటికి 20 గ్రామాలకి రోడ్లు లేని పరిస్థితి. మరి R&B మినిస్టర్గా వచ్చింది కాబట్టి వెంటనే ఆ గ్రామాలకి రోడ్లు వేయాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా మరి నల్గొండ పట్టణంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. 3 మండల కేంద్రాలలో మరి అనేక సమస్యలు గుర్తించి ఆ మేనిఫెస్టోలో మేము ఇష్టం అవన్నీ కూడా ప్రజల పక్షాన ఉండి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలను ప్రకటించిందో 6 గ్యారంటీలు పేద ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకి అమలయ్యే విధంగా మా పోరాటం ఉంటుంది. ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి ఈరోజు